తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో ఇవాళ చెప్పాడు. హిందువులు నూనె తీసి ఇడు చూశాడా ఈ ముండా చెట్టకూడదు కానీ నేను ఇక్కడ ఏమన్నా అసలు ఊరిలో ఇప్పుడు నీటికి వచ్చామండి. నీటికి వస్తే మంచినీళ్ళు ఇచ్చావు, ఏదో ఒక ద్రావకం చచ్చిపోయేటట్టుగా నాకు ఇస్తావా నువ్వు చెప్పు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే పవిత్రమైన దేవాలయం. ఆ దేవాలయంలో జంతువులు అంటే నూనె తీసి కొవ్వు తీసి ఇచ్చాడని ఇవాళ పేపర్లు ఇవాళే చదివా. అది నిజమా అబద్ధం ఆడు ఎందుకు చెప్పాలి? ఒక చంద్రబాబు నాయుడు అంటే ఒక సీఎంగా ఉన్నప్పుడు మంచి మాటలు మంచి ద్వారా ఉండాలి, అంతేగాని చెడు బతికిన మాటలు చెడు బతికిన వ్యవహారాలు చెప్పకూడదు. అవునా కదా? అది మరి అలా ప్రసాదంలో అలా దేవుడి ప్రసాదంలో అలా కలిపే అవకాశం ఉందంటారా? అవకాశం ఏమి ఉండదు. అక్కడ ఎంతమంది ఉంటారు? వాళ్ళు ఎంతమంది ఉంటారు. నువ్వు అక్కడే ఇప్పుడు ఊరికి నువ్వు స్టేజ్ ఎక్కాలనుకో, నువ్వు ఉంటావు నేనుంటాను 10 మంది ఉన్నాను. ఊరికి ఎక్కనిస్తారా? అంత తేలిక ఎక్కనివ్వరు. ఏదన్నా ఒక మాట చెప్పాలన్నా సరే 10 మంది అనుమతి తీసుకుంటేనే కానీ అక్కడికి వెళ్ళనివ్వరు. నువ్వెవరు పోయా ముందు వెళ్ళటానికి అంటారా అనరా? అట్లాగే ఆడు మాటలన్నీ నీళ్ళల్లో మూటలు. దేవస్థానం పైన ఎలాంటి తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారంటారు? అంటే వాడు అరెస్ట్ చేస్తే తొందరగా దరిద్రం వదిలిపోద్దని ఏదో ఒక రంగా నన్ను ఎవడ అంటే చూడు, మా సీతమ్మ వారిని తీసుకెళ్ళాడు, ఆయన పేరు గుర్తు రావట్లేదు. అట్లా రావణాసురుడికి మళ్ళీ ఇటు తొందరగా టైం దగ్గరికి వచ్చి పోవటానికి దగ్గరగా ఉన్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కొవ్వు పదార్థం కలిపారంటూ కూడా చేసిన ఆరోపణలు ఎలా చూస్తారు? అవన్నీ ఒట్టి మాటలండి, జరిగిన మాటలు కాదు అవి. ఏంటి నిబంధనలు వేయటానికి అట్లా చెబుతున్నారు. అవి పథకాలు ఇవ్వాలంటే ఇసుమంటి మబ్బులో పెట్టి ఆ పథకాల గురించి మాట్లాడుకోకుండా జనాన్ని ఈ రకంగా చేస్తున్నారు. ఒకటి లేని వాటిని లేకపోతా ఉండారు. ఈ పథకాల గురించి అయితే చెబుతలేదు కానీ అవన్నీ అయితే పాత్ర వేసిన వాటిని తీస్తాము ఉందాము అనే లైన్లో ఉండారు. అంటే ఆ ప్రసాదంలో అలా కలిపే అవకాశం ఉందంటారా? ఎట్లా ఉంటుంది అవకాశం దాంట్లో? నేను నెయ్యి ఎట్ట కలుపుతుందో నెయ్యే కానీ నీకు కొవ్వు ఎట్ట కలుస్తుంది? పని చమురును గీత చమురు ఈ కలుపుతాయా? తినేటప్పుడు వాసన రాదా? లడ్డు వాసన వస్తుంది కదా, దేని వాసన దానికే వస్తుంది కదా. మంచి నూనె వస్తుంది, సన్ఫ్లవర్ ఆయిలే వస్తుంది, గొడ్డు కొవ్వుది కానీ వస్తుంది, పంది చమురు కానీ వస్తుంది. అవన్నీ ఎట్ట కలుపుతాయి అని ఇంట్లో చెప్తారు నిబంధనలు. అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాట ఏంటంటే, మేము ఇది కూడా ఈ లడ్డు కూడా రిపోర్ట్కి ల్యాబ్కి పంపించాము, ఇది కల్తీ అని తేలిందని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు అంటే మరి ఇది మేము చేయలేదని ప్రమాణం చేస్తున్నారు. ఆ ప్రమాణం చేయమని వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు చేయలేదు, మేము తప్పు చేయలేము, మేము రా మరి అని వాళ్ళు అంటున్నారుగా. నువ్వు వెళ్ళు మరి, నువ్వు అక్కడికి ఇవాళ నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు కాబట్టి నీ పక్కే చెబుతాడు. నువ్వు గవర్నమెంట్లో ఉండవు కాబట్టి నీకు చెప్పాలి కానీ ఆడికి చెప్తే సుఖం లేదుగా, మళ్ళీ 5 ఏళ్ళు బాధపడాలిగా. అందుకే నీకే మేలు చెబుతాడు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకే చెబుతారు, ఏదైనా కథ వాళ్ళకి చెప్పరు కదా. పవిత్రమైన దేవస్థానం మీద ఎలాంటి కుట్రలు చేయటం ఎంతటి కరెక్ట్ అంటారు? అదంతా మంచిది కాదండి. అవన్నీ మంచి జరిగే పనులు కాదు, అవి కాదు. వాళ్ళు కుట్రాలు చేయటం ఇవన్నీ చేయటం నిబంధనలు పెడతామే కానీ జనానికి ఏమి ఇవ్వకోకుండా ఏ మబ్బును పెడతామే కానీ ఏమీ లేదు. వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్ల మా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారంటున్నారు కదా. కాదు మోసంతో పట్టం ఇది, అంతేగాని ఓట్లు వేసి గెలిచింది కాదు. ఈ CVMలో ధ్వంసం చేసి వాళ్ళు ఇష్టం వచ్చిన. అసలు ఎలక్షన్ అనేది ఎప్పుడు సాయంత్రం 5-6 దాకా తెలిసేది కాదు. 11ంటికే సాప చుట్టేస్తే వీళ్ళు అయిపోయిందని 11 సీట్లు అట్ట పెట్టి కూకుని అయిపోయింది అన్నారు. ఏమైంది ఎన్నో పెట్టలేను VMలు ఏమైనాయి? అవన్నీ ఎవరైనా నిగదీశారా? లేరు. వీళ్ళు మనకంటే మనం ఫుల్ మెజార్టీలు ఉండాలన్న ధీమాతో వీళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు. వైసీపీ వాళ్ళు వాళ్ళేమో ఎక్కడ సాప చుదిరేసుకుని ముగ్గురు కలిసారుగా. కేంద్రం మోడీ గారిని ఆయన గారిని కలుసుకున్నాడు కదా. వీళ్ళందరూ కలిసి కుట్రతో చేసింది కానీ ఆ ప్రజలు వేసి ఓట్లు వేసి గెలిచిందేమో కాదు మమ్మాటికి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే టీడీపీ వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మేము ఎందుకు అలా చేస్తామంటున్నాం. ఎందుకు చేస్తామేంటి? గద్దెక్కినోడల్లా నేనే చేశాను అనుకొస్తాడు. ఏం చేశాడు ఇప్పటికి? ఏం చేశాడంట? విజయవాడ చూడు, ఎప్పుడన్నా అంత ఆకాశం ఉందా? అంత వేల మంది 60 మంది చచ్చిపోయే కారకుడు అయ్యాడు. ఎందుకు అయ్యాడు? నువ్వు నిర్లక్ష్యం చేత. అదంతా మునిగిపోవటం ఏంటి? మునిగిపోతుందని తెలుసు. అసలు పైనుంచి కృష్ణా నది అటు నుంచి వస్తుందని తెలిసినప్పుడు వీళ్ళందరినీ బొడ్డుకు చేర్చాల్సిన బాధ్యత నీకు ఉందగా. అంతవరకు వారం రోజుల ముందే వస్తుందని తెలుసుకునే చేసేవాళ్ళు. అసలు నువ్వు ఇన్ని రకాలుగా వదలాలి, ఇంత ప్రళయం ఎందుకు వదిలేవు అని నేను ఎగదీసి అడిగే ఆరాలేదు.
నువ్వు మెల్లకుండా కూకున్నావు నీ పనుల మీద నువ్వు ఎంతసేపు వీళ్ళ మీద బురద చిమ్మటానికి ఈ కార్యక్రమంలోనే ఉండవు కానీ వరద వస్తుంది వీళ్ళని ఏమన్నా ఒడ్డుకు చేరుద్దాం చెందుదామని ఏమన్నా లేదు నీకు. గత వైసీపీ ప్రభుత్వం వల్లే బుడిమేరకి బాగా వరద వచ్చిందని చెప్పేసి అంటున్నారు కదా. వరద వచ్చింది సాఫీ కానీ పొలాల మీద ఉంటే ఎక్కువన్నా వెళ్ళిపోయింది. వాళ్ళ మీద ఏం పడలేదా? నీ జాగ్రత్త ఏది? నువ్వు ఎక్కడికక్కడ వాళ్ళ సిబ్బందిని నువ్వు ఎక్కడ ఆ బుడిమేరలు అమ్మటి ఇటు కరుకాలం అమ్మటి ఇదన్నీ నువ్వు తిప్పుకోవాలని బాధ్యత ఉంది. ఇటు వరకు వచ్చిందంటే అంటే వణుకూరు నుంచి కూడా ట్రాక్టర్లు వెళ్ళి ముందు జాగ్రత్త కోసం వెళ్ళి మట్లు పోయి వెళ్ళసి వస్తే పోతానికి సిమెంట్ అంటే ఇసుక కట్టలు వెళ్తే చేస్తానికి ఇవన్నిటికీ మా ఊరు నుంచి కూడా వెళ్ళి వణుకూరు నుంచి కూడా మొద్దూరు కట్టకే అంత జాగ్రత్త పట్టుపత్రంగా ముందు తెలియపరచాలి. వాళ్ళు ఎంతసేపు అబద్ధాలు ఆడానుగా మేము ఎక్కాలి అని హింసించాలి, తప్పుడు కేసులు పెట్టాలి. ఇప్పుడు పిల్లలకి 15,000 ఇస్తామన్నారు ఒక్కొక్క పిల్లోడికి. నాకు 3 పిల్లలు, 9వ క్లాసు పెద్దోడు, చిన్నోడు 6వ క్లాసు, పిల్ల 3వ క్లాసు. లేవు బుక్కులు లేవు, పిల్లలకి అన్నం కూడా సరిగ్గా బాగోట్లేదంట. మా పిల్లలు ఇటువరకే వెళ్ళిపోయేవాళ్ళు, పప్పు చెక్కలు ఇస్తే తెచ్చుకు తినేవాళ్ళు. 3 పిల్లలు వెళ్ళి తినేవాళ్ళు, వెళ్ళిపోతామమ్మా అన్నాను కానీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అమ్మ క్యారేజీ కడితే కానీ వెళ్తారు స్కూల్కి. ఏంటమ్మా అంటే బాగోట్లేదమ్మా, పురుగులు ఉంటున్నాయి అవి ఉంటున్నాయి అని చెప్పని అంటున్నారు. 3 పిల్లలకు కూడా ఇంటికాడ నుంచి క్యారేజీ పంపిస్తున్నామండి. అవునండి. గత ప్రభుత్వంలో ఎలా ఉంది స్కూల్స్? ప్రభుత్వంలో బ్యాగులు 3 ఇచ్చేవాళ్ళు, 3కి బుక్స్ ఇచ్చేవాళ్ళు. ఏదో లేని ఏదన్నా ఉంటే రాస్తే 1-2 కొనుక్కొచ్చినేవాళ్ళు. మొన్న మాస్టర్లు రాసిస్తే మొత్తం బుక్కులు అవి కొనుక్కొచ్చా. పిల్లలకి బ్యాగులు కూడా కొనుక్కొచ్చాము, ఏమీ ఇవ్వలేదు. మరి మా ఆవిడకాడ 15,000 వేస్తాం, 1,500 వేస్తామన్నారు. నెల 1,500 వేస్తున్నారు అని అంటే నేను లైన్లో ఉండేవారు. నీ అమ్మ నెల 1,500 వస్తే బాగానే ఉండదు, వేసేస్తారు కదా అని. ఏమీ లేదు. క్యాష్ సర్టిఫికేట్ అన్నారు, ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నారు. అసలు మీది ఎక్కడ, మీకు ఆస్తి ఏంటి, మీరు ఎవరో పుట్టారు, మీరు ఎట్ట పుట్టారు, ఎప్పుడు పుట్టారు, ఇవన్నీ అడుగుతున్నారు. అవన్నీ ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు మేము మనుషులమేగా, పుట్టి 42 ఏళ్ళు, మా ఆవిడకి 20 ఏళ్ళు దాటినాయి కదా. అవన్నీ అప్పుడు లేని ఇప్పుడు వచ్చి అడిగితే ఇప్పుడు ఎక్కడ తెస్తాం? దొరుకుతాయా? మా నాన్నవాళ్ళు లేరు, వాళ్ళ అమ్మ నాన్నవాళ్ళు లేరు. అవన్నీ తేటానికి నీ డేట్ ఆఫ్ బర్త్ కావాలంట, నువ్వు ఎక్కడ పుట్టిందో కావాలంట. నువ్వు ఎక్కడ పుట్టిందంటే మేము పుట్టి పెరిగాము, 3 పిల్లలకు అన్నాము, 3 పిల్లలు మేము. మీరు మాదిగోళ్ళు అని అనడానికి నిదర్శనం ఏంటంటే మేము మాదిగోళ్ళం అని చెబితేనేగా మొత్తం SC STలు హిందూ మాలని రాపిచ్చి అన్నీ చేసి ఇప్పుడు కొత్తగా తేవాలండి. ఎక్కడ తేవాలండి? ఎక్కడికి వెళ్తే దొరుకుతాయి? నేను ఎక్కడ గుంటూరు జిల్లాలో పుట్టా, నేను 6 సంవత్సరాలు అప్పుడు విజయవాడ వచ్చా, ఇక్కడే ఉండి ఇక్కడే పెరిగా. మా తమ్ముడిది ఉంది క్యాస్ట్ సర్టిఫికేట్, అది ఉంది. మా ఆవిడది కావాలంటారు. ఏంటి ఇవన్నీ చిరాకులు, ఇవన్నీ తిరగలేవండి. జగన్ ఉండగానే అది లేబర్కి అనుకూలంగా ఎంతో కొంత డబ్బులు వస్తూ ఉండి, ఈయనకైతే అంత లేబర్ని చూడడం చంద్రబాబు, అది తేడా. అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మేము వస్తే పిల్లలకి అమ్మఒడి కానీ అన్నీ వస్తాయి. మరి ఆయన పాపం ఆయన్ని మాయ చేశారు, ఆ కిటుకు మార్చేశారు, ఈడు గెలిచాడు. కిటుకు మారకపోతే గెలవడం ఈడు. ఆ ఓట్లో జగన్ గుర్తు వెళ్ళి ఆడికి పడుతున్నాయి.